సంగారెడ్డి మున్సిపాలిటీ కంపు కొడుతోంది. రోడ్లపై ఎటు చూసినా చెత్త కుప్పలు, కంపు కొట్టే రోడ్లు. ఇక సాయంత్రం అయితే చాలు దోమల దండయాత్ర. అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు సంగారెడ్డి జనం. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం అందనంత దూరంలో ఉంది. పేరుకు మున్సిపాలిటీ అయినా టౌన్లో ఎక్కడ చూసినా చెత్తే ఉంటుంది. రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెత్త డంపులతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు స్థానికులు. కలెక్టరేట్ దగ్గరలోని పోతిరెడ్డిపల్లి స్కూల్ పక్కన భారీ చెత్త కుప్పలు తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. రోజు మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్నిసార్లు మనం కంప్లైంట్ చేసినా కానీ కూడా చెత్త ఎదడానికి ఎవరు రావడం లేదు. చెత్త బండి ఇంతకుముందు 2 డేస్కి ఒకసారి వచ్చేది, ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయేసి 1 వీక్ ఒకసారి వస్తుంది. ముంగట స్కూల్ ఉంది, అలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డెంగ్యూ మలేరియా మొత్తం ప్రబలుతున్నా కానీ పట్టించుకుని నాదులు లేకుండా పోయింది. ఇక్కడ మన దగ్గర పిల్లలకి ఎన్నిసార్లు వాళ్ళకు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తున్నారు, అయినా కానీ కూడా మున్సిపల్ అధికారులు కంప్లైంట్ చేసినా కూడా 10 డేస్ 15 డేస్ కోసం ఇట్లా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. చెత్త కుప్పలు తీయకపోవడంతో అవి కుళ్లిపోయి ఆ నీరు ఇళ్లలోనికి వస్తుందని మండిపడుతున్నారు జనం. మున్సిపాలిటీకి డంప్ యార్డ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. దీన్ని పరిష్కరించే ఆలోచన అధికారులకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం చెత్త చెదారదమ్మ ఇంటి పక్కకేనండి. మా పాపకు మా బాబుకు జ్వరాలు వచ్చి పండారు. మున్సిపల్ చైర్మన్కి చెప్తే వారంలో ఒకసారి కంప్లైంట్ ఇస్తే చెప్పిన రోజు తీసేపిస్తాడు, మళ్ళీ తర్వాత 15 రోజులు సేమ్ యథావిధిగా అదే నడుస్తుందండి. మొత్తం కావాలండి చెత్త చూడండి, అలా పురుగులైనవి, ఘోరమైన పురుగులు. ఇగో నిన్న 40,000 పెట్టుకున్నాం మా పాపలకు. పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు చదువుకునేటోళ్ళు, వాళ్ళు కూడా జ్వరాలు వచ్చి వారంకి ఒక్కసారి సార్ కూడా చెప్తాడు, కానీ సార్ చెప్పినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటారు, ఆ రోజు చేస్తారు, తర్వాత యథావిధిగా మళ్ళీ 15 రోజులు మళ్ళీ అట్లనే చెత్త ఉంటుందండి. ఇది పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు క్షేత్రస్థాయిలో రోజుకో కార్యక్రమం నిర్దేశించారు. కానీ సంగారెడ్డిలో మాత్రం స్వచ్ఛ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరుకే గ్రేడ్ 1 మున్సిపాలిటీ, కానీ గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో 94వ స్థానానికి పరిమితమైంది. ఈ ర్యాంకులో సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఉండగా సంగారెడ్డి, ఆందోళ్, జోగుపేట మున్సిపాలిటీలు చివరి స్థానంలో ఉన్నాయి. ఈ గల్లీలో చెత్త తీసుకునేవాడు లేక చెత్త వచ్చి ఒక్కొక్కసారి 5 రోజులు, వారం రోజులు చెత్త ఇంట్లో పెట్టుకోలేక తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ఈ సమస్య ఇది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల నుంచి సంగారెడ్డికి ఈ సమస్య పట్టింది. ఇది గ్రేట్ మున్సిపాలిటీ, సంగారెడ్డి హెడ్ క్వార్టరు, మళ్ళీ కలెక్టరేట్ కూడా ఇక్కడే ఉన్నది. సో ఈ చెత్త వల్ల ఈ వచ్చే రైనీ సీజన్ మళ్ళీ దోమలు పెరుగుతూ ఉంటాయి. ఈ దోమలతో మళ్ళీ ఏమంటాం డెంగ్యూ లాంటి రోగాలు వస్తూ ఉంటాయి, ప్లస్ వాటర్ కలుషితం అవుతూ ఉంటాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా సమస్యలపై ఫోకస్ చేయాలని, చెత్త సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నారు.